అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం ఎస్వీజీ బోర్వెల్స్ మరియు శ్రీ కుసుమగిరి వికలాంగుల మండల సమైక్య ఆధ్వర్యంలో సఖ్యం అఖిల భారతీయ దివ్యాంగుల సేవా సంస్థ పుష్పగిరి కంటి ఆసుపత్రి కడప వారి సౌజన్యంతో ఋషి డిగ్రీ కళాశాలలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమానికి మండలంలో వివిధ గ్రామాల నుండి 65 మంది స్క్రీనింగ్ హాజరు కావడం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ లక్ష్మీ నరసింహ ఎంపీడీఓ ఎంఈఓ తిప్పేస్వామి డిప్యూటీ తహసీల్దార్ కుల్లయ్యప్ప పంచాయతీ సెక్రటరీ భాష మాట్లాడుతూ మారుమూల ప్రాంతంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించిన నిర్వాహకులు మరెన్నో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు। సేవ చేయాలన్న తపన వారికి ఆ భగవంతుడి వారికి మంచి ఆయురారోగ్యాలు ప్రసాదించి మునుముందు మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని కోరారు। ఈ కార్యక్రమంలో సక్షం ప్రతినిధులు అనుమేష్ ఆనంద్, ఎస్వీజీ బోర్వెల్స్ కె గురుప్రసాద్, ఎస్ లక్ష్మణమూర్తి, పొంగనూరు గరుడ న్యూస్ కళ్యాణదుర్గం రిపోర్టర్ నరేంద్ర నాయుడు, వికలాంగుల ప్రెసిడెంట్ వెంకటేష్, మర్రిస్వామి, సీనా, లక్ష్మి, హరిప్రసాద్, నాగేంద్ర, దేవరాజ్, వీరన్న పాల్గొనడం జరిగింది। 30 మంది ఆపరేషన్లు సెలెక్ట్ అవ్వడం జరిగింది। వీరిలో 25 మందికి ఆపరేషన్లు పంపించడం జరిగింది। పురుషులు 10 మంది, 15 మంది స్త్రీలు, మొత్తం 25 మందిని పంపించడం జరిగింది। దానికోసం డాక్టర్లు ఏం చెప్తున్నారంటే బాగా క్యారెట్ తినండి అంటారు, ఆకుకూరలు తినండి అంటారు। మరి ఈ రోజు మనం ఏం చేస్తున్నామంటే ఆదివారం నుంచి మళ్ళీ ఆదివారం వచ్చేంత వరకు మటన్లు, చికెన్లు, కూరగాయల కంటే ఎక్కువగా వాడుతున్నాం। ఆకుకూరలు బాగా తినండి, కంటి చూపు మెరుగుపడుతుంది అని చెప్తారు ఖచ్చితంగా। అది తక్కువ మనకి ఎట్లా దాదాపుగా పల్లెల్లో ఏముంటున్నామంటే ఎక్కువ జీవన విధానం ఎక్కువ తోటల్లోనే గడుపుతాం। మనం తోటల్లో గడిపినప్పుడు మనకు పుష్కలంగా మునగాకు దొరుకుతుంది, ఆకుకూరలు దొరుకుతాయి, క్యారెట్ దొరుకుతుంది, కూరగాయలు దొరుకుతాయి, గ్రీన్ లీవ్స్ అన్ని దొరుకుతాయి। మనం ఇప్పుడు ఫ్యాషన్ ఏమైపోయిందంటే బంధువులు ఎవరైనా వచ్చినారు లేదా పండుగలు ఏమొచ్చినాయంటే వారానికి 3-4 సార్లు మటన్ తినే పరిస్థితి వచ్చింది। ఇంకా ఏ విటమిన్ యాడ్ వస్తుంది మనకి? కాబట్టి ఎన్ని సమస్యలు వచ్చినా కూడా మన జీవన విధానంలో మనం లోపం ఉన్నప్పుడు గుడ్డి వాళ్ళు అయితేనే ఉంటారు, మనం ఇట్లా చేస్తూనే ఉంటాం। కాబట్టి మీకు ముఖ్యంగా నేను తెలియజేసేదంటే ఆకుకూరలు పుష్కలంగా తినాలా, మన పల్లెల్లో దండిగా దొరుకుతాయి। ఈ యొక్క కార్యక్రమంలో సక్షం క్యాలెండర్ ఆవిష్కరించవలసిందిగా